హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిజం చెప్తా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వై ద యుఎస్ బాంబ్స్ వెనిజువెలా అండ్ దాని వెనక ఉన్న రియల్ ట్రూత్ గురించి. January 3rd, 2026 యుఎస్ఏ వెనిజువెలాని అటాక్ చేసిందా, మదురోని అరెస్ట్ చేసిందా, లేదా మనం వింటున్నది ఒక డేంజరస్ నరేటివా? ఈ వీడియోలో రూమర్స్ లేవు, ఫార్వర్డెడ్ మెసేజెస్ లేవు. యుఎస్ చెప్పిన జస్టిఫికేషన్ని లైన్ బై లైన్ బ్రేక్ చేసి నిజం చెప్తా. యుఎస్ఏ అథారిటీస్ చెప్పిన వర్జన్ ప్రకారం యుఎస్ ఫోర్సెస్ వెనజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఆయన వైఫ్ని అప్రిహెండ్ చేశామని క్లెయిమ్ చేశారు. మదురోని ఇల్లెజిటిమేట్ లీడర్ అని డిక్లేర్ చేశారు. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఓపెన్గా చెప్పాడు మదురో పవర్ వదిలేయాలి అని. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాజ్. ఇవి యుఎస్ఏ క్లెయిమ్స్ మాత్రమే. యునైటెడ్ నేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కానీ ఈ అరెస్ట్ని కానీ, ఈ మిలిటరీ యాక్షన్ని కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. అప్పుడు యుఎస్ఏ ఎలా జస్టిఫై చేసుకుంది? ఆన్సర్ ఒక్కటే, డ్రగ్స్ అండ్ టెర్రరిజం. మదురో మీద డ్రగ్ ట్రాఫికింగ్ ఎలిగేషన్స్ వేశారు, నార్కో టెర్రరిజం అని లేబుల్ వేశారు. వెనిజువెలా నుంచి ఆపరేట్ అయ్యే డ్రగ్స్ కార్టెల్స్ని యుఎస్ఏ అవి టెర్రర్ గ్రూప్స్ అని డెసిగ్నేట్ చేసింది. తర్వాత ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ లైన్ యాడ్ చేశారు, ఈ డ్రగ్స్ వల్ల థౌజండ్స్ ఆఫ్ అమెరికన్స్ చనిపోయారని. ఈ ఒక్క సెంటెన్స్ పబ్లిక్ యాంగర్ని ట్రిగర్ చేస్తుంది, ఫియర్ని క్రియేట్ చేస్తుంది. మోరల్ జస్టిఫికేషన్ రెడీ, వీఆర్ ప్రొటెక్టింగ్ ఆ పీపుల్ అని నరేటివ్ సెట్ చేశారు. కానీ నిజంగా గ్రౌండ్లో ఏం జరిగింది? సెప్టెంబర్ నుంచి వెనిజులా నుంచి వస్తున్నాయి అని చెప్పి కరీబియన్ మరియు పసిఫిక్ సీస్లో అలెజ్డ్ డ్రగ్ ట్రాఫికింగ్ బోట్స్ మీద యుఎస్ఏ 30కి పైగా మిలిటరీ స్ట్రైక్స్ చేసింది. ఈ స్ట్రైక్స్లో 100 మందికి పైగా చనిపోయారు. బాంబ్స్ సిటీ మీద పడలేదు, బిల్డింగ్స్ కొలాప్స్ కాలేదు, కానీ సీ మధ్యలో షిప్స్ తగలబడిపోయాయి, జీవితాలు ఆగిపోయాయి. లీగల్ ఎక్స్పర్ట్స్ ఈ పాయింట్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ఏ లా ప్రకారం, ఇంటర్నేషనల్ లా ప్రకారం, యుఎన్ చార్టర్ ప్రకారం ఈ యాక్షన్స్ వైలేషన్స్ అని. అంటే అర్థం ఏంటి? బాంబ్స్ గ్రౌండ్ మీద పడకపోయినా, ట్యాంక్స్ స్ట్రీట్స్లో కనపడకపోయినా సీలో ఒక సైలెంట్ వార్ నడిచింది. న్యూస్లో కనపడిన వార్, మ్యాప్స్లో చూపించని వార్, కానీ ప్రాణాలు తీసిన వార్. యుఎస్ఏ ఎలా లాని వెపన్లా మార్చింది? యుఎస్ఏ డైరెక్ట్గా యుద్ధం చేస్తున్నామని చెప్పలేదు, ఇన్స్టెడ్ ఒక లీగల్ కవర్ క్రియేట్ చేసింది. న్యూయార్క్లో ఒక గ్రాండ్ జ్యూరీని యూజ్ చేసింది. మదురో, ఆయన వైఫ్, ఆయన సన్, ఇంకా 2 పొలిటికల్ లీడర్స్, ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ లీడర్ మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు. ఛార్జెస్ ఏంటంటే టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, వెపన్ స్మగ్లింగ్. ఇవి ఆర్డినరీ అలిగేషన్స్ కాదు, ఇవి అమెరికాలో హైయెస్ట్ లెవెల్ క్రైమ్స్. తర్వాత యుఎస్ఏ చెప్పింది ఏంటి? ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి జస్టిస్ డిపార్ట్మెంట్కి మిలిటరీ అసిస్టెన్స్ కావాలి అని. అంటే క్లియర్గా చెప్పాలంటే అరెస్ట్ అని చెప్పి ఆర్మ్డ్ ఫోర్స్ని జస్టిఫై చేశారు. యుఎస్ఏ నరేటివ్ ప్రకారం ఇది వార్ కాదు, ఇది డెమోక్రసీ ఇష్యూ కాదు, ఇది ఒక క్రిమినల్ అరెస్ట్ ఆపరేషన్ అని పోర్ట్రే చేశారు. కానీ నిజం ఏంటంటే ఒక కంట్రీ లీడర్ని వేరొక కంట్రీ లాతో ఇండిక్ట్ చేసి మిలిటరీ యూజ్ చేసి క్యాప్చర్ చేయడం, ఇది లావా లేదా లాని వెపన్గా మార్చడమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే వరల్డ్ పాలిటిక్స్ నిజంగా అర్థమవుతాయి. ఇప్పుడు రియల్ రీజన్స్ బిహైండ్ వై యుఎస్ బాంబ్ వెనిజువెలా. వెనిజువెలా దగ్గర ఎంత ఆయిల్ ఉందో తెలుసా? వరల్డ్లో నంబర్ 1 ఆయిల్ రిజర్వ్స్. ఆయిల్ అంటే జస్ట్ ఫ్యూయలే కాదు, ఆయిల్ అంటే పవర్, ఆయిల్ అంటే ఎకానమీ, ఆయిల్ అంటే వరల్డ్ పాలిటిక్స్ మీద కంట్రోల్. యుఎస్కి ఆయిల్ కావాలంటే ఆయిల్ మీద కంట్రోల్ కూడా కావాలి. కానీ వెనిజువెలా చెప్పింది ఒక్కటే, ఈ ఆయిల్ మా దేశాన్ని, మా పీపుల్ కోసం, మా రూల్స్ ప్రకారం ఇది మేమే వాడుకుంటాం. గవర్నమెంట్ ఆయిల్ని నేషనలైజ్ చేసింది, యుఎస్ కంపెనీస్ కంట్రోల్లో నుండి బయటికి తీసింది. అదే మూమెంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నా ఆయిల్ నా రూల్స్ అని వెనిజువెలా చెప్పింది. యుఎస్ఏకి అది యాక్సెప్ట్ అవ్వలేదు. కానీ ఆయిల్తో స్టోరీ ఆగలేదు. వెనిజువెలాలో ఆయిల్ మాత్రమే కాదు, భూమి లోపల గోల్డ్ ఉంది, ఇంకా కోల్టాన్ ఉంది. కోల్టాన్ అనే మినరల్ ఫోన్లో చిప్స్ నుండి మిజైల్స్, శాటిలైట్స్ వరకు వరల్డ్ టెక్నాలజీకి బ్లడ్ లాగా పనిచేస్తుంది.
ఈ రిసోర్సెస్ ఇండిపెండెంట్ కంట్రీ చేతిలో ఉంటే సూపర్ పవర్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. అదే భయం. అప్పుడు యుఎస్ఏ చెప్పేదేంటి? డెమోక్రసీ ఇన్ డేంజర్ అని. కానీ హిస్టరీని ఒకసారి చూడండి. ఇరాక్ ఆయిల్, లిబియా ఆయిల్, గోల్డ్, ఇంకా డాలర్కి ఛాలెంజ్ చేసిన కరెన్సీ. ఇప్పుడు వెనెజువెలా ఆయిల్, మినరల్స్, ఇండిపెండెన్స్. ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. డెమోక్రసీ అని చెప్పి కంట్రోల్ ద గవర్నమెంట్ అనే గేమ్ ఆడటం. డైరెక్ట్ వార్ చేస్తే వరల్డ్ చూస్తుంది. సో ఇంకో మెథడ్ యూజ్ చేశారు, శాంక్షన్స్. బాంబ్స్ పడలేదు, సిటీస్ తగలలేదు, కానీ హాస్పిటల్స్లో మెడిసిన్స్ రాలేదు. ఫుడ్ ప్రైసెస్ ఆకాశాన్ని చూశాయి. ఇన్ఫ్లేషన్ పీపుల్ని నలిపేసింది. ఈ వార్లో బుల్లెట్స్ లేవు, కానీ బాధ ఉంది. సోల్జర్స్ లేరు, కానీ విక్టిమ్స్ ఉన్నారు. సఫర్ అయ్యేది పొలిటీషియన్స్ కాదు, సఫర్ అయ్యేది కామన్ పీపుల్. ఇది ట్యాంక్స్తో చేసిన యుద్ధం కాదు, మిజైల్స్తో చేసిన యుద్ధం కాదు. ఇది ఎకానమిక్ వార్, సైలెంట్ బాంబింగ్. ప్రపంచం మీద అమెరికా పెత్తనం ఏంటి అసలు? ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇది మనకి కూడా జరగచ్చు. మనం తీసుకునే స్టాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Thanks for watching. Please subscribe to my YouTube channel for more such interesting videos.